హాయ్ అండి. సండే కదా బయటకు వెళ్ళాము. ఎక్కడికంటారా, మామిడి తోటలోకి వెళ్ళామండి. అంటే మామిడి పళ్ళు సీజన్ కదా, ఇప్పుడు పండ్లు తెచ్చుకుందామని వెళ్ళాము. అక్కడైతే చెట్ల నిండా కాయలు అయితే ఏమున్నాయండి. అసలు నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైము కాయల్ని అలా చెట్ల దగ్గరికి పోయి చూడటం. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక్కొక్క చెట్టుకి ఎన్నెన్ని కాయలు ఉన్నాయంటే అలా చూడంగానే చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇలాగా. ఎక్కడుందంటే ఈ తోట, నేను వీడియో తీసిన తోట ఎక్కడుందంటే, మేము కల్వకుంట్లో వెళ్ళామండి. అదే కలవకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. దారిలో ఉంది ఇదైతే. ఆటోలో వెళ్ళామండి స్వామివారి దర్శనం చేసుకుందామని. దారిలో బయట కాయలు పెట్టి అమ్ముతూ ఉన్నారు. సరే తోటలోకి వెళ్ళనిస్తారా అని అడిగితే, వెళ్ళొచ్చండి మీరు కోసుకోవచ్చు అన్నారు వాళ్ళు. సరేలేని లోపలికి వెళ్ళి తోటంతా వీడియో ఒకసారి తీసుకొని కాయలు కొనుక్కొని అవును వచ్చామండి మేమైతే. మీకు ఈ తోట వీడియోతో పాటు కలవకొండ మీద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా వీడియో అయితే చూపిస్తాను. మనకి మందులు వేయకుండా ఫ్రెష్గా కాయలు అయితే అమ్ముతున్నారు. నేను పచ్చికాయలు అంటే పచ్చివి పండువి మిక్సింగ్గా ఒక 10 కేజీలు తెచ్చుకున్నాను. ఇది కలవకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా బాగుందండి. అసలు చుట్టూ ఒక ఇల్లు కూడా లేదు, మొత్తం ఒక అడవిలా ఉంది. కొండ మీద ఉంది టెంపుల్ అయితే. ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళటము. చాలా బాగుంది. దానికి తోడు మబ్బేసింది, వర్షం పడేటట్టుంది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. దర్శనం అయితే 10 నిమిషాలు అయిపోయిందండి. ఎవరు లేరు, మేము వెళ్ళే వరకు 5 అయింది కాబట్టి అప్పుడు ఇంకా ఎవరు జనాలు రాలేదు. దర్శనం చేసుకొని బయటకు వచ్చి పిల్లలతో కాసేపు అలా తిరిగి, చల్లగా ఉంది, కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండేసి తర్వాత వచ్చేసాము. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని చూసుంటే కింద చూసామో చూడలేదో ఒకసారి కామెంట్ చేయండి. చూస్తే చూసామని చెప్పండి. నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. చాలా బాగుంది. గూడూరు నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పడుతుందండి. ఆటోలో వెళ్ళాం కదా, ఒక అరగంటలో వెళ్ళిపోయాము. ఇదైతే తిక్కవరం దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్ల అవతల ఉందండి. కొండ మీద ఉంది గుడి అయితే. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి. ఎప్పుడు సండే వస్తే సినిమాలో ఏ ఊర్లు టూర్లు దూరం దూరంగా ఉండే ఊర్లకు వెళ్తాం, కానీ ఇలా మనకి దగ్గరగా ఉండే ప్లేసెసే కొన్ని మనకి తెలియకుండా ఉంటాయండి. అలాంటి చోటకి పిల్లల్ని కూడా తీసుకెళ్ళాం అనుకోండి, వాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది, మనం కూడా చూసినట్లుంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి. మీరు ఈ గూడూరు ఇటు సైడ్ ఏరియా వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని రండి. చాలా బాగుంది. చుట్టూ పూల చెట్లు, పండ్ల తోటలు, చాలా బాగుందండి ప్లేస్ అయితే మాత్రము. బయట చూపించాను కదా, ఇది లోపల టెంపుల్ వచ్చేసి. లోపల ఇలాగా పెద్దగా ఉంటుందండి, చాలా పెద్ద టెంపుల్. జనం లేరు కాబట్టి మనకి ఫ్రీగా వీడియో తీసుకునేదానికి కూడా బాగుంది. జనం ఉంటే వీడియో తీసుకొని ఇస్తారో తీనీరో కూడా తెలియదు. పెద్ద పెద్ద గోపురాలు, చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది. 1 గంట హాయిగా కూర్చొని స్వామికి దండం పెట్టుకొని టెంకాయ కొట్టించుకొని హాయిగా మళ్ళీ రిటర్న్ వచ్చేసామండి మేమైతే.